కీర్తనల గ్రంథం నుంచి 6వ కీర్తన. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతివాద్యములతో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. ప్రార్థనతో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు నాయన మీరు సహాయం పడుతూ వచ్చినందుకు నీకు వందనాలు నాయన. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం నాయన నీ సన్నిధిలో ధ్యానించునయుండుగా నాయన, మీరే నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నాయన నన్ను మమ్మల్ని నింపినాయన. నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి మీ జీవం కలిగిన శక్తి కలిగిన మాటల ద్వారా మీరే మాట్లాడమని, నన్ను నీ నోటికి బోరగా వాడుకొని నాయన మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకొనమని, ఘనత మహిమ ప్రభావాలు పొందనర్హుడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క 6వ కీర్తన ఏమని రాయబడి ఉందంటే, పైన దీని యొక్క మెయిన్ థీమ్ అనేది ఏమని చెప్పబడి ఉందంటే, ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన. ప్రధాన గాయకుడు అంటే ఎవరండి? చాలా కీర్తనల్లో అనేకమైన అధ్యాయాల మీద ప్రధాన గాయకునికి అని రాయబడి ఉంటుంది. అసలు ప్రధాన గాయకుడు అంటే ఎవరు? గాయకుల్లో ప్రధానుడు, అంతే కదా. అయితే ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో అయితే పైన ఏమని రాయబడిందో, డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా పెద్ద పోస్ట్ కదా, డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్. అంటే దావీదు ఆ యొక్క పాడటంలోనూ ఆ యొక్క కీర్తనలో అనేకమైన అధ్యాయాల్లో ప్రధాన గాయకునికి అని రాయబడి ఉండిద్ది. అంటే పాడుటలోనూ దేవుణ్ణి స్తుతించడంలోనూ దావీదు ఏ పొజిషన్లో ఉన్నాడు? డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడు. అందుకే అక్కడ ప్రధాన గాయకుని కంటే ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉండిద్ది అంటే, అన్ని వర్షన్స్లో డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్. అయితే ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద, అష్టమ శృతి అంటే ఆ యొక్క మ్యూజిక్లో చాలా శృతులు ఉంటాయి కదా, వాటిలో అష్టమ శృతి అంటే, అష్ట అంటే 8, 8వ ఆ యొక్క పిచ్ మీద, అంటే మ్యూజిక్లో డిఫరెంట్ కీస్ ఉంటాయి కదా, ఆ కీస్లో పలానా కీ మీద పాడతారు. అంటే మనం సాంగ్స్ పాడేటప్పుడు చెప్తారు కదా సింగర్సు, అది పెట్టండి, ఆ ట్యూన్ ఈ ట్యూన్ పెట్టండి అని చెప్పి దానికి కలుస్తుందని. అట్లానే ఇది ఈ యొక్క కీర్తన ఆ యొక్క ట్యూన్లో పాడదగినదని చెప్పి పైన దాని హెడ్డింగ్ అట్లా రాయబడి ఉంది. అయితే తంతివాద్యములతో పాడదగినది. తంతివాద్యం అంటే ఈ కాలంలో యాక్చువల్లీ తంతివాద్యం అంటే హార్ప్ అంటారు దాన్ని. అయితే అది మనకి ఇప్పుడు వెల్ నోన్, అంతగా చాలామందికి తెలియదు.
కాకపోతే వైలిన్ ఆర్ గిటార్ టైప్లో ఉంటుంది అది. సో అట్లాగా పైన హెడ్డింగ్ ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన. అయితే ఈ కీర్తనలో దాగి ఉన్న ముఖ్య సందేశం ఏంటంటే, ఇక్కడ దావీదు ఎప్పుడు ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు? తను వేదనలోను బాధలోను, అదేవిధంగా తను ఏదో పాపము చేసినప్పుడు, ఎంతో శ్రమలో ఉన్నప్పుడు, తన జీవితంలో వేదన బాధ కలిగినప్పుడు, అప్పుడు దావీదు ఈ యొక్క కీర్తనను పాడుతూ రచిస్తూ వచ్చాడు. అయితే దాంట్లో చూస్తే కనుక ముఖ్యంగా మనం మొదటి 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే కనుక దావీదు దేవునికి 7 విజ్ఞాపనలు చేస్తూ వచ్చాడు. చూడండి అవేంటో, ఆ 7 ఏంటో చూద్దాము. దావీదు ఈ యొక్క ఆపదలో, శ్రమలో, చిక్కులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు తాను దేవునికి చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ వచ్చిన 7 విజ్ఞాపనలు ఏంటి చూడండి. మొదటి వచనము, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము. ఇది మొదటిది. దేవుణ్ణి ఏమంటూ ఉన్నాడు? ఏదో పాపం చేసినప్పుడు, తన జీవితంలో తప్పిపోయినప్పుడు దావీదు తనకు కలిగిన శోధనను బట్టి, బాధను బట్టి దావీదు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. దేవా, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించొద్దయ్యా అని మొదటిది. రెండోది, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఇది రెండో రిక్వెస్ట్. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నీ యొక్క ఉగ్రతతో నన్ను శిక్షింపకవద్దయ్యా అని. మూడోది ఏంటిది? యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. ఆ యొక్క తన జీవితంలో కలిగిన ఆ యొక్క వేదన బట్టి, బాధ బట్టి, శ్రమను బట్టి, శోధన బట్టి తాను ఏమైపోతూ వచ్చాడు? తనకు కలుగుచున్న అపాయాలను బట్టి తాను ఏమైపోతూ వచ్చాడు? తాను నేను కృషించి ఉన్నాను అనేసి దేవుని సన్నిధిలో తాను నన్ను కరుణించమని దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. అట్లానే నాలుగోది ఏంటంటే, ఆ యొక్క 2వ వచనంలోనే 2వ భాగము, యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. తనకు కలిగిన ఆ యొక్క శోధన, వేదన, బాధను బట్టి తాను కృషించిపోతున్నానని చెప్తూ ఉన్నాడు. తర్వాత నా ఎముకలు అదరుచున్నవి కాబట్టి నన్ను బాగు చేయము. ఏదో బలహీనత కలిగింది తన జీవితంలో, తనకు వచ్చిన శ్రమను బట్టి, శోధను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి బలహీనత వచ్చింది. దాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఏమంటూ ఉన్నాడు? నన్ను బాగు చేయము అనేసి దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అట్లానే ఆ యొక్క 5వది చూస్తే కనుక చూడండి, 5వది 4వ వచనము, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. 5వది, దేవా నువ్వు నా వైపుకి తిరిగిరా. దేవుడు తన్ను విడిచిపెట్టాడేమో, తన్ను విడిచి వెళ్ళిపోయాడేమో, దావీదును పట్టించుకోవట్లేదేమో అని దావీదు తన శ్రమలో, శోధనలో, బాధలో దేవుడిని ఏమంటూ ఉన్నాడు? దేవా నా వైపుకి తిరిగి రమ్ము అంటూ ఉన్నాడు. అట్లానే నన్ను విడిపింపుము. 6వది, నన్ను విడిపించయ్యా ఈ యొక్క శ్రమ నుంచి, శోధన నుంచి, బాధ నుంచి, ఇరుకు ఇబ్బంది నుంచి నన్ను విడిపించని చెప్పి దావీదు ఇట్లా దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. అట్లానే చూడండి 4వ వచనము 2వ భాగంలో చూస్తే కనుక, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. చూడండి ఎంత చక్కగా దావీదు దేవుణ్ణి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, ప్రార్థన చేస్తూ ఉన్నాడో. తనకున్న శ్రమను బట్టి, శోధన బట్టి 7 మాటలు పలుకుతూ వచ్చాడు. ఈ యొక్క 7 మాటల్లో ఎంతో ప్రార్థన, ఎంతో విజ్ఞాపన, ఎంతో కన్నీరు ఇక్కడ కనపడుతూ ఉంది. అట్లానే తన యొక్క జీవితంలో ఇటువంటి ఇరుకులు, శ్రమలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దావీదు మనుషుల వైపు చూడకుండా, తాను కృంగిపోకుండా, తాను ప్రార్థించకుండా ఉండకుండా దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దేవుడి వైపే చూస్తా, ఆయన్ని, దేవా తిరిగి రమ్ము, నన్ను విడిపించు అని చెప్పి దావీదు దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా దావీదు ఎట్లా ప్రార్థిస్తూ వచ్చాడంటే, తన ప్రార్థన
ఎట్లా అంటే ఎంత దుఃఖంతో ప్రార్థిస్తూ వచ్చాడంటే చూస్తే గనక అవి కూడా 7 ఉన్నవండి. 6వ వచనం చూడండి. 6వ వచనంలో చూస్తే గనక నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఏమవుతూ వచ్చాడంట? మొట్టమొదటిది మూలుగుచున్నాడంట. ఎప్పుడు వచ్చిందండి మూలుగు ఎప్పుడు వస్తుంది? ఏడ్చి ఇంకా శక్తి లేనప్పుడు, అంతే కదా. మూలుగు అప్పుడైనా వచ్చేది. ఎవరన్నా మనకి ఎంతో ప్రియమైన వారు, ఎంతో ఇష్టమైన వారు ఎవరైనా మనకి దూరం అయిపోతే మనం ఏం చేస్తాము? ఏడ్చి కన్నీళ్ళు ఇంకా రావు అంటారు కదా. కన్నీళ్ళు రావట్లేదండి, ఏడ్చి ఇంక ఏడ్చి మూలుగుతూ ఉంటారు. అట్లాగా దావీదు తాను చేసిన ఆ యొక్క దోషము కానీ అపరాధం కానీ, తనకు కలిగిన బాధను బట్టి కానీ, తనకు వేదన వచ్చిన శ్రమలను బట్టి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? తాను ఎట్లా ఉన్నాడు? దేవుడిని ఎట్లా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు? మూలుగుచు, అంటే ఏడ్చి మూలుగుచు దేవుడిని అడుగుతూ ఉన్నాడు. అట్లా ఏడ్చి ఏమవుతూ వచ్చాడు? అలసిపోతూ వచ్చాడు. అది రెండవది. అట్లానే మూడోది ఏంటో చూడండి. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు. ఎప్పుడు విడుస్తున్నాడంట? ప్రతిరోజు, ప్రతి రాత్రి ఏం చేస్తూ వచ్చాడు? కన్నీరు విడుచుచు. రాత్రిపూట అందరూ ఏం చేస్తారండి? నిద్రపోతారు కదా. తనకి నిద్ర రావట్లేదు. ఎందుకంటే తన యొక్క దోషము బట్టి, తనకు కలిగిన శ్రమలను బట్టి, తన యొక్క బాధలు బట్టి, తనకు కలిగిన ఇబ్బందులు ఇరుకులను బట్టి తనకేం రావట్లేదు? నిద్ర రావట్లేదు. తను ఏమైపోతూ వచ్చాడు? రాత్రంతా కన్నీరు విడుచుచు. ఎందుకంటే శాంతి లేక, సమాధానం, నెమ్మది లేక, నాకు శాంతి కావాలి దేవా, సమాధానం కావాలని చెప్పి కన్నీరు విడుచుచు దావీదు దేవుడి సన్నిధిలో రాత్రంతా, అందరూ నిద్రపోయే టైంలో కూడా తాను కన్నీరు విడుచుచూ వచ్చాడు. అట్లానే ఆ కన్నీరుకి ఏమైపోతూ వచ్చిందంట? నా పరుపు తేలజేయుచున్నాను. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ కన్నీరు ఎంతగా గారుస్తున్నాడంట? ఊరిలో వరద వచ్చింది అనుకోండి, ఏం జరిగిద్ది? వరద వస్తే సామాన్లన్నీ నీళ్ళల్లో తేలుతాయా లేదా? ఇక్కడ వరద రాకుండానే దావీదు ఎంతగా దుఃఖిస్తున్నానని చెప్తున్నాడంటే, తన యొక్క కన్నీటి చేత తాను ఉంటున్న ప్రదేశం అంతా నిండిపోయి, ఆ యొక్క నిండిపోయిన దాంట్లో ఆయన యొక్క పరుపు కూడా తేలుతూ ఉందంట. అంటే దావీదు యొక్క పశ్చాత్తాపం, దావీదు యొక్క తన యొక్క రిపెంటెన్స్ అంత ఘనంగా ఉందని ఇక్కడ దాని యొక్క అర్థం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అట్లానే 5వది చూడండి. తన యొక్క ప్రార్థన ఎంతగా ఉందంటే, తన యొక్క కన్నీటి ప్రార్థన, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఎంతగా ప్రార్థిస్తున్నాడో చూడండి. అంటే అనునిత్యము ఎల్లప్పుడూ తన యొక్క కంటి నుంచి ఏమొస్తా ఉన్నవి? కన్నీరు, ఆ యొక్క దుఃఖము. తన యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ మానక చేస్తున్నాడు. తనకు కలిగిన శ్రమను బట్టి, శోధను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి. నేను కూడా మన జీవితంలో మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, ఆ యొక్క ఎట్లయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడో, నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, ఆ రకంగా మనం ఎల్లప్పుడూ, దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మన జీవితంలో ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మన జీవితంలో ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలని దాని యొక్క అర్థం ఇక్కడ తెలియజేయబడుతుంది. అట్లానే తన యొక్క ప్రార్థన ఏ రకంగా ఉందంటే చూస్తే కనుక ఇంకా 7వ వచనం చూడండి. 6వది ఏంటిదంటే, విచారణ చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. కన్నులు గుంటలు ఎప్పుడు పడతాయండి? కన్నులు గుంటలు ఎప్పుడు పడతాయి? నిద్ర లేక కన్నీరు విడుస్తా, ఎంతో బాధ దుఃఖంలో ఉండి సరిగా నిద్ర లేకపోతే మొహం ఏమైపోద్ది? పీక్కుపోద్ది కదా. మొహం పీక్కుపోయింది అంటారు కదా మన తల్లిదండ్రులు కానీ ఎవరిని కానీ, ఏంటి ఇట్లా అయిపోయింది మొహం అనేసి. అది దావీదుకి ఎట్లా అవుతూ వచ్చింది? తన యొక్క దుఃఖము చేత, తన యొక్క కన్నీటి చేత, తన యొక్క నిద్రలేమి చేత
తన యొక్క మానక ప్రార్థన చేస్తూ తను దుఃఖములో కన్నీటిలో నిద్రలేమి చేత తనకి ఏమవుతూ వచ్చింది, తన కన్నులు గుంటలు పడుచున్నవి. అట్లానే ఆ యొక్క 7వది ఎట్లా ప్రార్థన చేశాడంటే, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. చివికి ఉన్నవంటే దాని అర్థం ఏంటండి అంటే ఫెయిల్ అయిపోయినవి, అంటే తన కళ్ళు కూడా ఇంకా పని చేయట్లేదు. పైన మొదటి 1-5 వరకు దావీదు దేవుడికి ఏమని ప్రార్థన చేశాడో రాయబడి ఉంది. కింద 6-7 వచనాల్లో ఏం రాయబడి ఉంది, ఎలాగ ప్రార్థన చేశాడో రాయబడుతూ వచ్చింది. అంటే తన యొక్క ప్రార్థన ఏదో పైన నోట్లోంచి వచ్చే మాటలో, లేకపోతే తనకు కలిగిన బాధను బట్టి సాధారణంగా వస్తున్న మాటలుగా లేవండి. అందుకే ఎట్లా చేశాడు అనేది కూడా 6-7 వచనాల్లో స్పష్టంగా ఎట్లా చేస్తూ వచ్చాడంట, ఆ యొక్క కన్నులు ఆ యొక్క గుంటలు పడేంతగా, తన కళ్ళు పనిచేయనంతగా, అట్లానే తన కన్నీళ్ళ చేత పడక కొట్టుకొని పోవునంతగా, పరుపు తేలునంతగా దావీదు తన జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నాడు. నా జీవితంలో కూడా శ్రమలు, శోధనలు ఏదో ఒక సమయంలో మనందరికీ సంభవిస్తాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలండి, దావీదు ఎట్లా అయితే ఎంతో ఆదరణ కలిగించే, ఎంతో సెల్ఫ్ ఎంకరేజ్ చేసే, నన్ను సెల్ఫ్ ఎంకరేజ్ చేసే అధ్యాయం అండి ఇది. కాబట్టి నేను ఇలాగున మనము ఈ యొక్క కీర్తన గ్రంథం నుంచి, ఈ యొక్క 6వ కీర్తన నుంచి దావీదు ఎట్లా అయితే తన శ్రమలో దేవుణ్ణి విడువక నన్ను విడిపించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు, నా జీవితంలో కూడా మనము కూడా విడువక ప్రార్థిస్తూ దేవుణ్ణి విడిపించమని కోరుతూ రావాలా. అట్లాగే దావీదు ఇంత దుఃఖంలో, ఇంత శ్రమలో, శోధనలో తను తన కన్నీటి చేత పడక కొట్టుకొని పోవునంతగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఊరకున్నాడా అండి? దేవుడు తన ప్రార్థనకి సమాధానం ఇచ్చాడా లేదా అనేది చూస్తే కనుక, మీరు 8, 9, 10 వచనాల్లో చూస్తే కనుక దేవుడు ఇక్కడ సమాధానం ఇస్తూ ఉన్నాడు. కొన్ని కీర్తనలు చదివితే కనుక ఆ కీర్తనలో సమాధానము రాదండి. అది ఎక్కడో తర్వాత కొన్ని అధ్యాయాలు అయిన తర్వాత, కొంత సమయం గడిచిపోయిన తర్వాత ఆ యొక్క ఆన్సర్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క కీర్తనలో ఉన్న ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇక్కడే ఈ కీర్తనలోనే దావీదు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాడు. ఇదే కీర్తనలో దావీదుకి ఏమొచ్చింది, ప్రేయర్ రిజల్ట్ కూడా వచ్చింది. ప్రేయర్ ఆన్సర్. అట్లానే అది ఎట్లా వచ్చిందని తెలిస్తే కనుక ఈ యొక్క 8, 9, 10 వచనాల్లో రాయబడి ఉంది. 8, 9, 10 వచనాల్లో తాను చేసిన ప్రార్థనకి, పైన మొదట 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చేసిన ప్రార్థనకి ఈ యొక్క 8, 9, 10 వచనాల్లో దేవుడు దావీదుకి రిజల్ట్ ఇస్తూ వచ్చాడు. అవి కూడా ఎన్ని రకాలుగా ఇచ్చాడంటే రిజల్ట్ 7 మాటలతో దేవుడు రిజల్ట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో చూడండి. మొదటి చూడండి, 8వ వచనము, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. మొట్టమొదటిది ఇది చూడండి, ఎంత సంతోషమో కదా. ఇదే అధ్యాయంలో దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు, తన కళ్ళు పనిచేయనంతగా, తన కళ్ళు గుంటలు పడినంతగా, తన కన్నీటి చేత మంచము కొట్టుకొని పోవునంతగా, పరుపు తేలునంతగా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నిజముగా ప్రార్థించు వారికి దేవుడు ఎట్లా ఉంటాడు, సమీపముగా ఉంటాడు. అంతే కదండి. నేను విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థిస్తే, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదండి. వెంటనే దావీదు ప్రార్థన ముగింపబడిన వెంటనే ఇదే అధ్యాయంలో దేవుడు అతనికి ఏం చేస్తూ వచ్చాడు, రిజల్ట్ ఇస్తూ వచ్చాడు. 7 విషయాలుగా రిజల్ట్ ఇస్తూ వచ్చాడు. అట్లా మొదటిది, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుంచి తొలగిపోవుడి. దేవుడు నా యొక్క రోదన ధ్వని విన్నాడు అని దావీదుకి ఏమొచ్చింది, నిశ్చయత. దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడు. అట్లానే అందుకే ఏమంటున్నాడు, ధైర్యముగా. అప్పుడైతే శత్రువుల బాధ చేత
తనకు వస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల చేత కృంగిపోతూ ప్రార్థిస్తూ వచ్చిన దావీదు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు ధైర్యంగా, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుంచి తొలగిపోండి. తొలగిపోతే ఏమైద్ది? దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, దేవుడు వాళ్ళకి తీర్పు విధిస్తాడు. అందుకని చెప్పి దావీదు మీరందరూ తొలగిపోండి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. మూడోది చూడండి, 9వ వచనము, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. దేవుడి నుంచి తనకు ఆన్సర్ వచ్చింది. నా దేవుడు నా యొక్క విన్నపము ఆలకిస్తూ వచ్చాడు అనేసి దావీదు నిశ్చయతతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా యొక్క విన్నపం ఆలకించాడు ఆయన, నా యొక్క ప్రార్థనకు కూడా ఆయన జవాబిస్తాడు అనే ఒక నిశ్చయతతో తనకు వచ్చిన సమాధానం పట్టి ధైర్యముగా చెప్తూ ఉన్నాడు. అదే 10వ అధ్యాయం 10వ వచనములో మొదటి భాగం చూస్తే కనుక 5వ ఆన్సర్ ఎట్లా ఉంది? నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. చూడండి దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉందో. దావీదు చేసిన ప్రార్థనకు, దావీదు కన్నీటితో దేవుని ఎదుట విడిచిన ఆ యొక్క మొరను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అలక్ష్యం చేయకుండా వెంటనే దేవుడు దావీదుకి సమాధానం ఇస్తా, దావీదు అది చూస్తూ వచ్చాడు, కళ్ళారా చూస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దావీదు ఏమంటూ ఉన్నాడు? నా శత్రువులందరూ సిగ్గుపడ్డారంట, తన శత్రువులందరూ సిగ్గుపడుతూ వచ్చారంట, బహుగా అదరుచున్నారు అంటే భయపడి పారిపోతున్నారు అందరూ. దావీదు చుట్టూ ఆ యొక్క పొంచి ఉన్న శ్రమలు, చిక్కులు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతూ ఉన్నవి. అట్లానే ఈ యొక్క 10వ వచనంలోని 2వ భాగం చూస్తే కనుక ఇక్కడ 6-7 సమాధానాలు కనపడుతూ ఉన్నాయి. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. వాళ్ళ జీవితాల్లో ఏం కలుగుతూ వచ్చిందంట? దావీదు చేసిన ప్రార్థన బట్టి శత్రువుల యొక్క జీవితాల్లో వాళ్ళకి సిగ్గు వచ్చిందంట. ఎవరైతే దావీదుని నిందిస్తూ వచ్చారో, ఎవరైతే శోధిస్తూ వచ్చారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతూ వచ్చారో, వాటన్నిటిని బట్టి దేవుడిచ్చిన విజయం ఏంటి? ఆ యొక్క శత్రువులు ఏమవుతూ వచ్చారు? సిగ్గుపడుతూ వచ్చారు. అట్లానే వెనుకకు మళ్ళుతూ వచ్చారు. ఇది 7వది, వెనుకకు మళ్ళుతూ వచ్చారు. నా జీవితంలో నేను మన శత్రువులతో డైరెక్ట్గా పోరాటం కాదండి, డైరెక్ట్గా పోరాటము కాదు. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో అయితే కంటికి కన్ను, పంటికి పన్ను. నీ శత్రువు నీకు హాని చేస్తే నువ్వు కూడా ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను అనే విధంగా ఉండిద్ది. కానీ దేవుడు ఈ యొక్క కొత్త నిబంధనలో వచ్చేటప్పటికి ఎవరైనా నీ శత్రువు నిన్ను గనక హింసిస్తే అతని కొరకు ప్రార్థన చేయి. దావీదు అదే చేస్తూ వచ్చాడు. దావీదు తన జీవితంలో సౌలు రాజు కూడా 2 సార్లు దావీదుకి చిక్కుబడుతూ వచ్చాడు, కానీ వదిలిపెట్టాడా? సౌలు ఏమన్నా పగ తీర్చుకున్నాడా? దావీదు పగ తీర్చుకున్నాడా? మాదిరి చూపుతూ వచ్చాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అదే చెప్తూ వచ్చాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా. అందుకనే మీ నిమిత్తము జనులు హింసించి, నిందించి, మీ మీద అబద్ధపు మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అట్లానే ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించండి. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి అని చెప్పి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మాదిరి చూపుతూ వచ్చాడు. దావీదు కూడా తనకు కలిగిన శోధనను బట్టి, నేను రాజు కదా, నేను శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను అని చెప్పి తన యొక్క స్వశక్తి మీద ఆధారపడకుండా దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి మొర్రపడుతూ వచ్చినప్పుడు గొప్ప మాదిరి చూపుతూ వచ్చాడు. ఈ యొక్క 6వ అధ్యాయం ద్వారా మనందరికీ శత్రువులు ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన బట్టి శత్రువులు సిగ్గుపడుతూ వెనుకకు మళ్ళుతూ వచ్చారు. నా జీవితంలో కూడా మనం ప్రార్థన అనుభవం కలిగి ఉంటే కనుక మనము శత్రువుల మీద పోరాడడానికి మనంతటా మనం వెళ్ళకపోయినా పర్లేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళకూడదు కూడా. దేవుడే మన యొక్క శ్రమను బట్టి, శోధనను బట్టి, మనం ఆయనకు పెట్టిన మొరను బట్టి మన జీవితంలో కలిగిన ఇరుకులు, ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. అట్లానే మనం చూస్తే కనుక చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనము. ఎలా జరిగిందండి? మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అయితే ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే గనక ఏమవుతా వచ్చేది? ఆ యొక్క మనిషిని మరణించిన దానికి ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? మనిషి మరణించాడు అనుకోండి, ఎవరన్నా, ఆ ఎవరి వలన అది జరిగిందో అది నిరూపింపబడి ఆ యొక్క మనిషికి జరిగిన దాన్ని బట్టి ఎవరైతే చేశారో వారికి కూడా అదే శిక్షను విధిస్తూ వచ్చేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? కొత్త నిబంధనలో మన పాపాల అన్నిటిని బట్టి దేవుడు తనకు తానే కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకేమొచ్చింది? ఆ యొక్క పాప క్షమాపణ వచ్చింది. కాబట్టి మన దానికి రిజల్ట్ ఏంటంటే, ఎదుటివారు మన ఎడల చేసిన అతిక్రమాలకి దోషాలను బట్టి మనకు మనమే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పక్షముగా ఆయన న్యాయవాది అయ్యుండి మనకు న్యాయం తీర్చేవాడుగా ఉంటాడు. అట్లానే కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనము. చాలండి. మన్ను నిన్ను స్తుతించునా, సత్యమును గూర్చి అది వివరించునా. అది ఎక్కడ రాయబడి ఉంది? ఇదే కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే గనక, ఒకవేళ దేవా నువ్వు నన్ను గనక విడిపించకపోతే, నేను చనిపోతే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఒకవేళ దేవా నువ్వు నన్ను విడిపించు, ఒకవేళ నేను గనక మన్ను పాలైపోతే నేను స్తుతించలేను కదా. పాతాళంలో ఎవరైనా స్తుతింపగలుగుతారా? అక్కడ ఏముంటుంది పాతాళంలో? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎల్లప్పుడూ ఏంటిది ఆ యొక్క పాతాళంలో? నరకయాతన. ఆ యొక్క పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ ఆ యొక్క పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్టు ఎల్లప్పుడూ యుగములు ఆ యొక్క పాతాళంలో మనిషికి కఠినమైన శిక్షే, కఠినమైన బాధ. అందును బట్టి దావీదు, దేవా నన్ను పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? నీ కృపను బట్టి నన్ను రక్షించు అని చెప్పి దావీదు దేవుణ్ణి వేడుకొంచూ వచ్చాడు. అందును బట్టి దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. నేను కూడా మంటివారం కాదు కదండి, మంటివారం కాదు, సజీవులముగా ఈ దినాన్న మనము ఉన్నాము. మరి సజీవులుగా ఉన్న మనము ఆయన సన్నిధిలో ఏం చేయాలండి? దేవునికి ఏం చేస్తూ రావాలా? స్తుతి చెల్లిస్తూ, ప్రార్థిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలా. ఎందుకంటే ఒకానొక దినాన మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము. మరి వెళ్ళిపోయిన తర్వాత మనము ఇంకా ప్రార్థన చేస్తామా? చేయం కదా. యుగములు మనము తండ్రితో ఉంటాము, మనం ప్రార్థన చేయడానికి ఉండదు. దేవుణ్ణి తెలుసుకోకుండా మరణించిన వాళ్ళు అయితే నరకానికి వెళ్తారు. యుగాలు అక్కడ నరకయాతన పడుతూ ఉంటారు. నేను ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము దేవుణ్ణి ఏం చేస్తూ రావాలో? దావీదు ఎట్లా అయితే ఆయన స్తుతిస్తూ వచ్చాడో, ఆయన కొనియాడుతా కీర్తిస్తూ వచ్చాడో, ఆయన్ని దేవా మొన్నైతే నిన్ను స్తుతించదు కదా, మేము నిన్ను స్తుతించగలుగుతాము, నన్ను విడిపించు అని అయితే ప్రార్థన చేస్తూ వచ్చాడు. నా జీవితంలో కూడా మనము ఆయన్ని ఎల్లప్పుడూ విడువక మన ప్రార్థనకు సమాధానం, మనకి ఇరుకుల ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించేంత వరకు, మన ప్రార్థనకు సమాధానం వచ్చే వరకు మనము విసుగక ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తూ రావాలా? ప్రార్థిస్తూ రావాలి. ఈ యొక్క అనుభవంతో మనం అందరము ఈ దినాన మనం ఈ యొక్క అనుభవంతో ఈ దినం మొత్తము ప్రార్థనలో
ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం చేసే పనులన్నిటిలో, పనిబాట్లు, ప్రాణాలు, అన్ని విషయాల్లో మనము ప్రార్థనతో, విసుగక ఎల్లప్పుడూ ప్రార్థనతో మనం అలాగ ముందుకు సాగిపోదాము. దేవుడు ఈ యొక్క మాటలు మన అందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థిద్దామండి. అందరూ ప్రార్థించండి, క్లుప్తంగా ప్రార్థించండి. 2-3 నిమిషాలు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని బట్టి ఈ దినం మొత్తం మనకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, మన జీవితాలకి అది అన్వయించుకునే విధంగా, మనం దాని నుంచి మేలు పొందుకునే విధంగా మనందరం ప్రార్థించుకుందాము. క్లుప్తంగా ప్రార్థించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీతి న్యాయంచిత ప్రపంచమగలమైన తండ్రి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన దత్తి నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ వస్తున్నాను ప్రభా. ఇలాన ప్రభా, ఈ దినాన ప్రభా మమ్మల్ని మందిరంలో సమకూర్చి మీ వాక్యం వినటకు ప్రభా మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకే వందనాలు. దాసుని చేత ప్రభా భయపరిచిన వాక్య నిమిత్తమే ప్రభా మీకే వందనాలు ప్రభా. వినబడ్డ వాక్యం ప్రభా మన దేవుని నాటపడి రీతిగా ఇచ్చేసి మీరే సహాయపడతారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభావ గడిచిన నెలను కాచి కాపాడే ప్రభావ మందిరాన్ని సమకూరుస్తూ వచ్చావు తండ్రి. ఆ పాపాల నిమిత్తం బట్టి చూసుకుంటే ప్రభావ నీ మందిరం గడపతో కూడా నేను ప్రభు అర్హుని కాదు ప్రభావ. కేవలం నువ్వు ఇచ్చిన కృపే, నువ్వు నా పట్ల చూపిస్తూ వచ్చిన దయ తండ్రి. నీ మందిరంలో ఇంతవరకు నన్ను కూర్చుని పెడుతూ వచ్చావు తండ్రి.